అనువంతైనా తగ్గలేదు. ఇక భీష్ముడైతే గురువుకి ఏమాత్రం తీసిపోకుండా పరశురాముడితో సమానంగా యుద్ధం కొనసాగిస్తున్నాడు. రోజులు నిమిషాల్లా గడిచిపోతున్నాయి. కాని వారిద్దరి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఎవరూ తగ్గడం లేదు. ఇంతలో భీష్ముడు వేసిన బాణం ఒకటి 7 బాణాలుగా మారి పరశురాముని శరీరంలో దిగి శరీరం నుంచి రక్తం ప్రవహిస్తోంది. అది చూసి భీష్ముడు తీవ్రంగా బాధపడ్డాడు. దానితో పరశురాముడి కోపం విపరీతంగా పెరిగిపోయింది. వెంటనే ఒక బాణం సంధించి భీష్ముడి యొక్క రథసారథిని చంపేశాడు. మళ్లీ తన ధనస్సు యొక్క వింటినారిని గట్టిగా లాగి మంత్రం స్మరించగానే అత్యంత శక్తివంతమైన అస్త్రం ఒకటి ప్రత్యక్షమయ్యింది. ఆ అస్త్రం ఏంటో భీష్ముడికి తెలియదు. భీష్ముడు దాన్ని నేర్చుకోలేదు. పరశురాముడు ఆ అస్త్రాన్ని భీష్ముడి మీదకు గురిపెట్టి సంధించాడు. ఆ అస్త్రం అత్యంత వేగంగా భీష్ముడికి వచ్చి తగిలి భీష్ముడు రథంపైనే కుప్పకూలిపోయాడు. వెంటనే గంగాదేవి అక్కడ